మాతో మీరు మాట్లాడి మాకు అర్థమగు రీతిలో మీరు మాట్లాడి మహిమ పొందమని, మా అందరికీ వినగల చెవులు, గ్రహించగల మనస్సు, హృదయ సున్నితను గ్రహించి సహాయం దయచేయండి. క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున వేడుచు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిది. ప్రభువు నందు మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. నేను ఎందుకు చూపేస్తున్నానో కొంతమంది పోయిన వారం రాలేరు వస్తారు కదా, వచ్చిన వాళ్ళని అడగండి దయచేసి. అది మంచిది. మామూలుగా కట్ చేసి మరి మంచిది. మనము నేరుగా దేవుని వాక్యంలోనికి పెడదాం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వారెవరు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వారెవరు? 24వ కీర్తన. దయచేసి అందరూ 24వ కీర్తన 4-5 వచనాలు దయచేసి చదువుతాం. 5 వచనం కూడా చదువమ్మా. దయచేసి అందరూ బైబిల్స్ తీసుకోండి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? వాడే ఆ పర్వతానికి ఎక్కగలడు అని దేవుని వాక్యం ఆ 5వ వచనంలో 24వ అధ్యాయం 5వ వచనంలో. చాలు చాలు చాలు. ఇప్పుడు ఆ పర్వతం మీదకి ఎక్కితే ఏంటి ప్రయోజనం అనేది గతంలో మనం చూసాం. ఆ పర్వతం మీదకి ఎక్కితేనే మన పట్ల ప్రభువుకున్న ఉద్దేశం ఏంటో వ్యక్తిగతంగా మనకు అర్థమవుతుంది. మోషే కూడా ఆ పర్వతానికి మీదకి ఎక్కినప్పుడే మోషేకు తన పట్ల దేవుని ఉద్దేశం ఏంటో స్పష్టంగా తెలిసింది. కాబట్టి ఆ పర్వతానికి నీవు నేను కూడా వ్యక్తిగతంగా ఎక్కాలి. ఏ పర్వతం అంటే అది ఆధ్యాత్మిక పర్వతం, అది భౌతిక సంబంధమైంది కాదు. నీ ఎదుట నా ఎదుట దేవుడు ఒక పర్వతాన్ని పెట్టాడు, అది పరిశుద్ధ పర్వతం. దాన్ని మనమే ఎక్కాలి. వ్యక్తిగతంగా నేను ఎక్కాలి, మీరు ఎక్కాలి. నేను ఎక్కితేనే నా పట్ల దేవుని ఉద్దేశం ఏంటో నాకు అర్థమవుతుంది. మీరు ఎక్కితేనే మీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటో మీకు అర్థమవుతుంది. ఆ పర్వతం ఎక్కుట వలన, ఆ పరిశుద్ధ స్థలంలో నిలువబడటం వలన కలిగే ప్రయోజనం అది. కానీ ఆ పర్వతము ఎవరు ఎక్కగలరంటే ఒక 4 లక్షణాలు కలిగిన వ్యక్తులే ఎక్కగలరు. ఏమిటా 4 లక్షణాలు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టని వారు, కపటముగా ప్రమాణం చేయని వారు, నిర్దోషమైన చేతులు గలవారు, శుద్ధమైన హృదయం గలవారు. ఈ 4 లక్షణాలు కలిగిన వాడే ఆ పర్వతము. స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే ఆ పర్వతం ఎక్కగలరు. అక్కడ దేవుని స్వరాన్ని వినగలరు. దేవుడు తమ పట్ల ఎటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో వారు తెలుసుకోగలరు. సరే మంచిది. పోయిన వారం మనం వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకుండా ఉండటం అంటే ఏంటో పోయిన వారం మనం చూసాము. మిగిలిన 3 విషయాలు ఈరోజు దేవుని కృప చొప్పున ఈరోజు మనం చూద్దాం. ఇంకొకసారి దయచేసి 24వ అధ్యాయం 5వ వచనం చదువు. ఆపై వచ్చి వ్యర్థమైన ఆ పర్వతం మీదకి ఎక్కిన వాడు ఆశీర్వాదం పొందుతాడు, నీతిమత్వము అనే ఒక సర్టిఫికెట్ పొందుతాడు. సరే, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకుండా ఉండటం అంటే ఏంటో గత వారం మనం చూసాము. ఇప్పుడు కపటముగా ప్రమాణము చేయని వారు, కపటముగా ఎవరైతే ప్రమాణం చేయకుండా ఉంటారో వారు మాత్రమే ఆ పర్వతాన్ని ఎక్కగలరు, ఆ పరిశుద్ధ స్థలములో నిలబడగలరు. కపటముగా ప్రమాణం చేసే వారిని ఏమంటారంటే బైబిల్లో రాసి ఉంది వాళ్ళ గురించి, వాళ్ళు అప్రమాణీకులు అని రాసి ఉంది. ఏమని రాసింది? అప్రమాణీకులు. కపటంగా ప్రమాణం చేయటం ఎవరైతే చేస్తారో వాళ్ళని అప్రమాణీకులు అని దేవుని వాక్యం చెప్తుంది.
వీరు కొట్టివేయబడతారని కూడా దేవుని వాక్యం చెబుతూ ఉంది. జకర్యా గ్రంథం దయచేసి 5వ అధ్యాయము దయచేసి అందరూ తీసి చూడండి. జకర్యా ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూస్తే అక్కడ ఒక ఎగిరిపోయే పుస్తకం ఒకటి కనపడిందంట ప్రవక్తకు. ఎగిరిపోతున్న పుస్తకం, దాని పొడవు 20 మూరలు, దాని వెడల్పు 10 మూరలు. ఏంటి ఆ పుస్తకం అంటే అది భూమి మీదకి దేవుడు పంపిస్తున్న శాపము. దయచేసి మొదటి 4 వచనాలు చదవండి. నేను మరలా తేరి చూడగా ఎగిరిపో పుస్తకం ఒకటి నాకు కనబడెను. నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడుగుగా, నేను 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పును గల ఎగిరిపో పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిని. అందుకతడు నాతో ఇట్లా, నేను ఇది భూమి అందంతటి మీదకి బయలు వెళ్ళు శాపమే. దానికి ఒక ప్రక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడుదురు. రెండవ ప్రక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. చాలు. ఏంటంట? ఎగిరిపోవు పుస్తకం అన్నమాట. ఇంగ్లీష్లో ఫ్లయింగ్ స్క్రోల్ అని రాసింది. స్క్రోల్ అంటే తెలుసుగా, గ్రంథపు చుట్ట. అది ఎగిరిపోతూ ఉంది. దానికి ఒక పక్క ఏమని రాసింది? ఒక పక్క చాలా మ్యాటర్ రాసింది. దాని సారం ఏంటంటే దొంగిలించేవారు కొట్టివేయబడతారు. మరొక ప్రక్క ఒక మ్యాటర్ రాసింది. దాని యొక్క సారం ఏమిటంటే అప్రమాణికులు అప్రమాణికులు అంటే కపటముగా ప్రమాణము చేయువారు. అప్రమాణికులు అంటే అర్థం ఏంటంటే ప్రమాణం చేయని వారని కాదు అర్థం. ప్రమాణం చేస్తారు కానీ, దేవుని నామంలో ప్రమాణం చేస్తారు కానీ దాన్ని చేయరు. వాళ్ళని అప్రమాణికులు అంటారు. కపటముగా ప్రమాణం చేసేవారి హృదయాల్లో, మనస్సులో దేవుని భయం అనేది ఉండదు. దేవుని భయం ఉండదు కానీ దేవుని నామంలోనే వాళ్ళు ప్రమాణం చేస్తారు. దేవుని భయం ఉండదు. వాళ్ళ మనస్సులో ప్రభువా నీ కోసం ఇది చేస్తాను నేను అని అంటారు కానీ పైకి అంటారు. మామూలుగా ప్రమాణం చేస్తారు. ప్రమాణపూర్వకం మన అంటాంగా, చాలామంది అంటారు ఒట్టు నేను చేస్తాను, ఒట్టేసి చెప్తున్నా అంటారు కదా. అట్లాగా ప్రమాణపూర్వకంగా నేను చేస్తాను అని అంటారు కానీ హృదయంలో వారికి ఎటువంటి అది చేయాలనే మనస్సు కానీ హృదయంలో అటువంటి ఆలోచన కానీ వారికి ఉండదు. కానీ దేవునికి అది అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన హృదయ రహస్యములు ఎరిగినవాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగు. ఆ యొక్క స్క్రోల్, ఫ్లయింగ్ స్క్రోల్ అదేంటంట అది ఎగిరిపో పుస్తకం ఏంటది? శాపము. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ స్క్రోల్ అనేది శాపం అంట. అది భూమి అంతటి మీదకి దేవుడు పంపిస్తున్నాడు. అది మనుషులు పంపించింది కాదు, లేకపోతే సాతాను పంపించింది కాదు. అది దేవుడు పంపిస్తున్నాడు. ఆ స్క్రోల్ని భూమి అంతటి మీదకి పంపిస్తున్నాడు. ఒక పక్కన ఏమి రాసింది? ఒక పక్కన దొంగిలు వారు కొట్టివేయబడతారు, ఒక పక్కన అప్రమాణికులు కొట్టివేయబడతారు. దొంగిలు వారు కొట్టివేయబడతారు. అందుకని కొత్త నిబంధనలు రాసింది, దొంగిలు వాడు ఇక మీదట దొంగిలించక అనే మాట రాసింది. దొంగతనం చేయకూడదు. మనమేం దొంగతనం చేస్తాం ఈ వయసులో అని అనుకోవచ్చు. దేవుని దృష్టిలో మనం చాలా విషయాల్లో దొంగతనం చేస్తున్నాము అనే విషయం పరిశుద్ధాత్మ దేవుడే మనతో వ్యక్తిగతంగా మాట్లాడతాడు. అంతే, నాతో మాట్లాడతాడు, మీతో మాట్లాడతాడు. ఏ విషయంలో మనం దొంగలుగా ఉన్నాం అనే విషయం ఆయన మాట్లాడతాడు. దాన్ని మనం సరి చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఏం రాస్తుంది? కొట్టివేయబడతారంటే ఎవరు? దొంగిలు వారు కొట్టివేయబడతారు. రెండవ ప్రక్క అప్రమాణికులు. ఇప్పుడు దొంగిలు వారి గురించి పక్కన పెడదాం. ఇప్పుడు మనం ధ్యానిస్తున్న అంశము కపటముగా ప్రమాణం చేసేవారు కొట్టివేయబడతారు. చదవండి, కంటిన్యూ చేయండి. అందుకతడు నాతో ఇట్లా, నేను ఇది భూమి అందంతటి మీదకు బయలుదేరి వెళ్ళు శాపమే. అవును. దానికి ఒక ప్రక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగిలి వారందరూ కొట్టివేయబడుదురు. రెండవ ప్రక్కను వ్రాసి ఉన్న దాన్ని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నేనే దాన్ని బయలుదేరు చేయుచున్నాను. ఎవరంట బయలుదేరు చేస్తుంది? అది యెహోవా దేవుడే దాన్ని బయలుదేరు చేస్తున్నాడంట. చదవండి. అది దొంగల ఇండ్లలోను. అది అంటే ఏంటది? ది ఫ్లయింగ్ స్క్రోల్. ఆ ఎగిరిపో పుస్తకం
అది ఎక్కడికి వెళ్తుందంట? దొంగల ఇండ్లలోకి వెళుతుందంట. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయువారి ఇండ్లలోను ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటిని వాటి దూలములను రాళ్లను నాశనము చేయును. ఏంటంట? ఆ ఫ్లయింగ్ స్క్రోలు ఎవరిళ్లలోకి వెళ్ళిద్దంట? దొంగల ఇండ్లలోనికి, అప్రమాణికుల ఇండ్లలోనికి వెళ్ళి వాళ్ళ ఇండ్లను నాశనము చేస్తుంది. శాపము అంటారు. కొన్ని స్థలాలు మీరు చూసే ఉంటారు, చాలా కాస్ట్లీ స్థలాలు, చాలా కాస్ట్లీ బిల్డింగ్స్ పాడుపడిపోయి ఉంటాయి. దాన్ని చూడంగానే అంటారు చాలామంది, ఇదేంటి ఇదేంటి శపించబడిన స్థలం లాగుంది, శపించబడిన బిల్డింగ్ లాగుంది. దాని వెనక శాపము, దేవుని శాపము ఉన్నదని గ్రహించాలి. దేవుని ఆశీర్వాదము లేనిదే ఎవ్వరూ ఏ స్థలాన్ని తీసుకోలేరు, ఏ కట్టడాన్ని కట్టలేరు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. క్లియర్గా దేవుని వాక్యం చెప్తే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువాడు ప్రయాసము వ్యర్థం. దేవుడే ఇల్లు కట్టించాలా. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఇండ్లు అని వచ్చినాయి అక్కడ చూడండి, అక్కడ అది వారి ఇండ్లలోనికి ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటి రాళ్లను దూలములను నాశనము చేయి. ఎందుకంటే ఇది శాపం. చాలామంది కింగ్స్, బాగా భౌతిక సంబంధంగా బాగా రాజభోగాలు అనుభవించిన వారు కొన్ని స్థలాలు, ఒక సామెత కూడా ఉంది, రాజుల సంపాదన రాళ్లపాలు. విన్నారు ఎప్పుడన్నీ సామెత? రాజుల సంపాదన. ఈ భౌతిక సంబంధంగా రాజులుగా బ్రతికిన వారు చాలామంది ఇటువంటి శాపగ్రస్తమైన స్థితిలో వెళ్ళిపోవటానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు అప్రమాణికులుగా ఉన్నారు. వారు అప్రమాణికులుగా ఉన్నారంటే, ఎవరైతే కపటముగా ప్రమాణం చేస్తారో వాళ్ళు శాపాన్ని తెచ్చుకుంటారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను? యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు, ఆ పరిశుద్ధ స్థలములో నిలబడగలవాడు ఎవడు అంటే, కపటముగా ప్రమాణము చేయనివాడే. అప్రమాణికులు కొట్టివేయబడతారు. వీళ్ళు ఈ లోక సంబంధంగా అంటే పైకి మాత్రం ఒట్టు నేను చేస్తాను అంటారు, కానీ దాన్ని చెయ్యాలి అనే మనస్సు కానీ హృదయం కానీ వారికి ఉండదు. దేవునికి అది తెలుసు, ఎందుకంటే ఆయన హృదయ రహస్యములు. వీరు ఈ లోక సంబంధంగా జ్ఞానంగా ఉండొచ్చు, ఈ లోక సంబంధంగా వాళ్ళు ఈ విధంగా అప్రమాణం చేసి, అప్రమాణికులుగా ఉండి ఈ విధంగా కపటంగా ప్రమాణం చేసి లబ్ధి పొందొచ్చు. కానీ చివరికి ఏమవుతుందో తెలుసా? వారు కొట్టివేయబడతారు, వారు శాపగ్రస్తులైపోతారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. ఈ వీళ్ళు చాలా తెలివిగలవాళ్ళు, అంతే కదా? చేస్తాను అని పైకి భక్తుల్లాగా మామూలుగా చెప్పి చేయకుండా ఉండేవాళ్ళు ఎవరు? ఈ లోక సంబంధంగా, అంతే కదా? ఇప్పుడు ఒక వ్యక్తి మామూలుగా ఒక పురుషుడు ఉన్నాడు అనుకోండి, ఒట్టు నేను దేవునికి ఇదిగో దేవుని ప్రభువా ఇదిగో నేను ప్రమాణపూర్వకంగా చేస్తున్నాను, ఇది చేస్తాను అని చెప్పని అన్నాడు అనుకోండి. జనాలందరూ మనందరం ఏమనుకుంటాం, అబ్బా చాలా ప్రమాణం చేస్తున్నాడు, దేవుని పూర్వక చేస్తాడేమో. కానీ అతని హృదయంలో చేయాలనే మనస్సు కానీ, ఎందుకంటే కపటముగా ప్రమాణము చేయటం అంటే, కపటము అంటే కన్నింగ్, అక్కడ కన్నింగ్ అని రాసి ఉంది. కపటముగా ప్రమాణము చేయని వారు ఆ పర్వతానికి ఎక్కుతారు. దేవుని నామానికి స్తోత్రం. అందుకే కపటముగా ప్రమాణం చేసేవారు ఎవ్వరికీ తమ పట్ల దేవుని చిత్తం ఏంటో తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఆ పర్వతాన్ని ఎక్కలేరు, ఆ పరిశుద్ధ స్థలంలో నిలబడలేరు. తమ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏమిటో వారికి తెలీదు. ఖచ్చితంగా పర్వతం ఎక్కాలి. మోషే ఆ పర్వతానికి ఎక్కిన తర్వాతే తన పట్ల దేవుని ఉద్దేశం ఏమిటో కనుగొన్నాడు, తాను ఎందుకు ఏర్పరచబడ్డాడో తెలుసుకున్నాడు. ఇక అప్పటి నుంచి అసలైన దాని మీద దృష్టి పెట్టాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నేను ఫలానా అంటే స్పష్టంగా దేవుడు మాట్లాడతాడు, నీతో నాతో కూడా స్పష్టంగా మాట్లాడతాడు. మన దేవుడు అస్పష్టంగా ఏదో రహస్యంగా మాట్లాడేవాడు కాదు. ఆయన నీకు స్పష్టంగా, నీకు అర్థమగు రీతిలో మాట్లాడతాడు. దేవుని నామానికి స్తోత్రంగా నీకు అర్థమయ్యేటట్లుగా మాట్లాడతాడు వ్యక్తిగతంగా. కాకపోతే ఒకటే, వినగలే చెవులు
నీకు నాకు ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వినగల చెవులు, అందుకనే మనం ఆ ప్రార్థన చేసేది, వినగల చెవులు, గ్రహించగల మనస్సు అనుగ్రహించు నాయన అని. వీళ్ళు ఈ లోక సంబంధంగా, అంటే ఈ అప్రమాణికులు, ఈ కపటంగా ప్రమాణం చేసేవారు ఈ లోక సంబంధంగా జ్ఞానముగా ఉంటారు, చాలా తెలివిగా ఉంటారు. ఈ మాట నేను కదా యేసయ్య అన్నాడు. లూకాసు సువార్త 16వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తే అందులో యేసుక్రీస్తు ఏమన్నాడంటే, వెలుగు సంబంధుల కంటే, కింద ఫుట్ నోట్లో వెలుగు సంబంధులు అనే దగ్గర కింద ఫుట్ నోట్లో వెలుగు కుమారులు అని రాసి ఉంటుంది చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 8వ వచనం, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. యుక్తి కదా అది. కపటంగా ప్రమాణం చేయటం అనేది యుక్తి అన్నమాట. చాలా యేసుక్రీస్తు చెప్తున్నాడు వెలుగు సంబంధుల కంటే, అంటే ఈ వెలుగు సంబంధుల కింద ఫుట్ నోట్లో ఏం రాసింది, వెలుగు కుమారులు అని రాసింది. వెలుగు కుమారులు, ఒకవైపు వెలుగు కుమారులు ఉన్నారు, ఇంకొక వైపు ఎవరున్నారు, ఈ లోకపు కుమారులు ఉన్నారు. ఈ తరము వారు అంటారు వారిని. వారు ఈ తరమును బట్టి చూడగా వారు చాలా తెలివిగలరు. అందుకనే చూడండి, టెక్నాలజీని ఎక్కువ ఎవరు వాడుకుంటారు చూడండి. ఈ లోక సంబంధమైన టెక్నాలజీని కానీ, ఈ లోక సంబంధమైన వాళ్ళు చాలా టెక్నాలజీని ఎక్కువ వాడతారు. సాతాను బలం అదే తెలుసా, వాడి మీడియాని బాగా వాడుకుంటాడు. అసత్యాన్ని, మీడియాని వాడుకొని బాగా అసత్యాన్ని ప్రచారం చేస్తాడు. ప్రకటన గ్రంథంలో మనం ఒక విషయాన్ని చూస్తాం, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఘటసర్పము నోట నుండి, క్రూరమృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి 3 కప్పల వంటి అపవిత్రాత్మలు బయలువెడుట నేను చూశాను అన్నాడు యోహాను, అపొస్తలుడైన యోహాను. 3 కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు ఎవరినో ఇచ్చిన ముగ్గురు నోట్లో నుంచి. ఘట సర్పం అంటే సాతాను, వాడి నోట్లో నుంచి ఒక కప్ప వచ్చింది. తర్వాత క్రూరమృగం అంటే యాంటీక్రైస్ట్, వాడి నోట్లో నుంచి ఒక కప్ప వచ్చింది. తర్వాత అబద్ధ ప్రవక్త, ఈ యాంటీక్రైస్ట్కి అసిస్టెంటు ప్రధానమంత్రి అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు అబద్ధ ప్రవక్త, వాడి నోట్లో నుంచి ఒక కప్ప బయటకు వచ్చింది. ఇవి లోకమంతా వెళ్ళి కప్పలు ఏం చేస్తాయి చెప్పండి, ఈ వర్షాకాలంలో బాగా మీరు వింటారు. కప్పలు ఏం చేస్తాయి, బెక 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 బెకమంటుంటే, అంటే అర్థం ఏంటో తెలుసా, బాగా మాట్లాడితే. ఆ కప్పలేంటో చెప్పాడు ప్రకటన గ్రంథంలో, ఇవి దయ్యముల ఆత్మలు అని. అంత్యదినములలో మనుషులు దయ్యముల ఆత్మయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుతారని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. జాగ్రత్తగా ఉండాలి. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చాలా జ్ఞానంగా ఉంటారు. వెలుగు కుమారుల కంటే ఈ లోకపు కుమారులు, యుగపు కుమారులు అని రాసి ఉందా? ఈ లోక సంబంధులు, మూల భాషలో ఏం రాసి ఉంది, యుగపు కుమారులు, ఈ యుగపు కుమారుడు. అక్కడ వెలుగు సంబంధులు అనే దగ్గర ఏం రాసి ఉంది ఫుట్ నోట్లో, వెలుగు కుమారులు. వెలుగు కుమారులు ఈ యుగపు కుమారులు, ఈ తరము వారు అంటున్నమాట. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది, నీవు ఈ తరమునకు వేరే రక్షణ పొందాలి. దేవుని నామానికి స్తోత్రం కలు. ఈ తరముతో నువ్వు ఉంటే నువ్వు రక్షణ పొందలేవు. ఉందా బైబిల్లో ఆ మాట? ఈ తరముకు వేరే నువ్వు రక్షణ పొందాలి. ఎందుకంటే వీరు చాలా తెలివిగా జ్ఞానంగా ఉంటారు. తెలియతక్కువ వాళ్ళేం కాదు వాళ్ళు, కానీ వారికి నాశనము వస్తుంది. ఎందుకంటే వారు శపించబడిన వారిగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అప్రమాణికులు, కపటముగా ప్రమాణము చేసిన వారు. ఈ తెలివైన కపటుల ఆలోచనను దేవుడు ఏం చేస్తాడు తెలుసా, తలక్రిందులు చేస్తాడు. దేవుని నామానికి స్తోత్రంగా. వాళ్ళు కొంతకాలం వాళ్ళ హవా సాగొచ్చు, కానీ ఒక టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు వాళ్ళ ఆలోచనలు ఏది సెట్ అవ్వదు, తలకిందులు అయిపోతాయి. యోబు గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనం దయచేసి చదవండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం. వారి అతిక్రమములలోనే ఆయన పట్టుకొనును. అవును.
కపటుల ఆలోచనను తలక్రిందు చేయును. ఏం చేస్తారంటే ఆయన కపటుల కపటుల ఆలోచనను. ఇప్పుడు కపటులు అంటే ఎవరు? కపటముగా ప్రమాణము చేయువారు. కపటుల ఆలోచనను ఆయన తలక్రిందులు చేస్తాడంటే అర్థం ఏంటంటే ఉల్టా చేసి పడేస్తాడు. వాళ్ళ ఆలోచన ఏది ఇక ముందుకు కొనసాగదు. వాళ్ళు ఏ ఆలోచన పెట్టుకున్నా అది వర్ధిల్లదు. కొంతకాలం హవా సాగిద్ది, ఖచ్చితంగా సాగిద్ది. కానీ దేవుడు తలక్రిందులు చేస్తాడు. కపటుల ఆలోచనను తలక్రిందు చేయును. ఆయన తలక్రిందులు చేస్తాడు. ది కౌన్సిల్ ఆఫ్ కన్నింగ్ ఈజ్ క్యారీడ్ హెడ్లాంగ్. కాబట్టి కపటముగా ప్రమాణము చేయువారు ఆ పర్వతమును అధిరోహించలేరు. తమ పట్ల దైవ చిత్తం ఏమిటో వారు తెలుసుకోలేరు అనే విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి కపటముగా ప్రమాణము చేయకుండా అప్రమాణికులు కొట్టివేయబడతారు. కొట్టివేయబడిన వాళ్ళు ఎలా పర్వతం ఎక్కుతాడు? కాబట్టి అప్రమాణికులు కపటంగా ప్రమాణం చేసేవాడు ఎవరు ఆ పర్వతాన్ని ఎక్కలేరు, ఆ పరిశుద్ధ స్థలములో నిలబడలేరు. అందుకే తమ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం వారికి తెలియదు. వారు సొంత ఆలోచనలతో విడిపోతారు, వాళ్ళు నష్టపోతారు. ఆ పర్వతం ఎక్కాలంటే ఏం కలిగి ఉండాలి? ఏం కలిగి ఉండాలి? కపటముగా ప్రమాణము చేయటం అనేది ఉండకుండా సత్య ప్రమాణము చేసేవారిగా ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక. ప్రమాణం చేయాలి ఖచ్చితంగా. ప్రభువా ఇదిగో, అందుకని యేసయ్య అన్నాడు, నీ మాట అవునంటే అవును. దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక. నేను ఎందుకు ఈ మాటలు చెప్తానంటే మనము ఆ పర్వతానికి ఎక్కాలి. దేవుని చిత్తం అది. మనం ఆ పర్వతానికి ఎక్కాలి, ఆ పరిశుద్ధ స్థలంలో నిలబడాలి, ఆయన స్వరం వినాలి. అది దేవుని చిత్తం. కాబట్టి 2 విషయాలు మనం నేర్చుకున్నాం. 2 విషయాలు అయిపోయినాయి. 3వ విషయం ఏంటి? ఆ నిర్దోషమైన చేతులు గలవారు. నిర్దోషమైన చేతులు గలవారు అంటే దోషభరితమైన చేతులు గలవారు ఎవరు? ఆ పర్వతము లేక ఆ పరిశుద్ధ స్థలములో నిలబడలేరు. దోషభరితమైన చేతులు, నిర్దోషమైన చేతులు గలవారే ఆ పర్వతానికి ఎక్కుతారంట. అంటే దోషభరితమైన చేతులు. ఇదేంటి దోషభరితమైన చేతులు అంటే ఎట్లుంటాయి? ఎప్పుడు మనం క్లీన్ చేసుకుంటున్నాం కదా శానిటైజర్తో, ఇంకేం దోషం ఉంటుంది? కరోనా టైంలో బాగా క్లీన్ చేసుకుంటున్నాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? జాగ్రత్తగా చూడండి. నిర్దోషమైన చేతులు. నిర్దోషమైన చేతులు అంటే మనకు అర్థం కావాలి. దోషభరితమైన చేతులు అంటే ఏంటో మనకు అర్థం కావాలి. కొందరు మనుషులు ప్రభువు వైపు, ఆ దేవాది దేవుని వైపు చేతులెత్తి చేతులు చాపి ప్రార్థన చేస్తారంట, ప్రభువా 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 అని. కానీ ఆయన వారి ప్రార్థన వినంట. వినడని ఆయన చెప్పాడు. వాడు కొంతమంది తమ చేతులు నా వైపు చాపి ప్రార్థన చేస్తారు, నాకు మనవి చేస్తారు, కానీ నేను వారి మనవి వినను అన్నాడు ఆయన. ఎందుకు వినడో కూడా ఆయన కారణం చెప్పాడు. ఎందుకు వినడో కూడా కారణం చెప్పాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. మీరు మీ చేతులు చాపినప్పుడు ఏంటంట? మీరు మీ కొంతమంది మనుషులు చేతులు చాపుతున్నారంట దేవుని వైపు. చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. ఇదేంటంట? మనుషులేమో చేతులు ఆయన వైపు చూపుతుంటే ఆయన 2 చేతులతో ఆయన కళ్ళు కప్పుకుంటున్నాడంట. విచిత్రంగా లేదు ఇది? నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినండి మీ ప్రార్థన అంటున్నాడు ఆయన. మీరు ఎంత ప్రార్థన చేసినా నేను విన్న అంటున్నాడు. ఎందుకు అంటే చదవండి. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. అదండి విషయం. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి అంటే ఏం మర్డర్ చేసామయ్యా పాస్టర్ గారు? మా చేతులు బాగానే ఉన్నాయి. ఇది మామూలు భౌతిక సంబంధం మర్డర్ కాదు, ఇది ఆత్మ సంబంధంగా కొంతమంది మనుషులను చంపేస్తారు. తమ మాటలతో చేతలతో అంటారు, చేతలతో చంపేస్తారు. అందుకనే బైబిల్ ఆ మాట రాసింది, కత్తిపోటు వంటి
మాటలతో చంపేయటం అంటే తెలుసుగా మనకి, అది చెప్పాల్సిన పని లేదు. మాటలతో కొంతమంది మనుషులు మాటలతోనే నిర్దోషులైన వారిని చంపేస్తారంట. ఇది దేవుడి దృష్టిలో దోషము. ఇది దేవుని దృష్టిలో దోషము. మీ చేతులు ఏమంటున్నాడు ఆయన? మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ఎందుకంటే మీ చేతులు రక్తముతో నిండున్నవి. అందుకనే యాకోబు వ్రాసిన పత్రికలో మనందరికీ తెలుసు, పాపులారా మీ చేతులు కడుక్కోండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యాకోబు రాసిన పత్రిక 4:8 మనం చూస్తాం, పాపులారా మీ చేతులు, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి. అంటే ఏముందంటే ఎందుకు శుభ్రం చేసుకోవాలి? రక్తం ఉన్నది. మీ చేతులకు రక్తం ఉంది. మీ చేతులకు రక్తం ఉంటే, దోషభరితమైన చేతులుగా ఉంటే మీరు ఆ పర్వతాన్ని ఎక్కలేరు. మీ చేతులు రక్తముతో, అందుకని పాపులారా అన్నాడు. పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకోండి. మేక్ యువర్ హ్యాండ్స్ క్లీన్, యూ ఈవిల్ డూయర్స్ అని ఉంది ఇంగ్లీష్లో. ఈవిల్ డూయర్స్ అంటే దురాత్మ సంబంధమైన పనులు చేసేవాళ్ళారా. చాలా చాలా పనులు మనకి చాలా మంచిగా కనపడతాయి, కానీ అది దేవుని దృష్టిలో చెడ్డ పనులు. అందుకనే నేను ఎప్పుడు పరిశుద్ధత అంటే దానికి చాలామంది భాష్యను ఈ లోక సంబంధంగానే ఆలోచన చేసి చెప్తారు. పరిశుద్ధత నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. పరిశుద్ధత అంటే ఏంటో తెలుసా? ఒక్క ముక్కలో చెప్పాలంటే పరిశుద్ధత అంటే దేవుని చిత్త ప్రకారము నడుచుట. దేవుని నామానికి స్తోత్రం. ఇంకా ఎంతకంటే ఇంక లేదు. ఇక దేవుడు ఏమైతే చెప్తున్నాడో దాన్ని పరిశుద్ధత అంటారు. మీకు అర్థం కావటాక చెప్తున్నా. అపరిశుద్ధులు అంటే ఎట్లా ఉంటుందో, అంటే ఈ లోక సంబంధంగా మనం ఆలోచన చేస్తే అది పెద్ద అపవిత్రంగా కనపడదు. దేవుడు ఉదాహరణకి మీకు అర్థం కావటాక చెప్తున్నా. దేవుడు నాతోనే నా మీద పెట్టుకొని చెప్తున్నా. దేవుడు, ఇదిగో నువ్వు ఈ స్థలంలో, ఇక్కడ నిలబడున్న స్థలంలో బాగా గడ్డి ఉందనుకోండి, ఇక్కడ పక్కన గడ్డి ఉంది, నువ్వు ఈ స్థలంలో గడ్డి బీకాలి, క్లీన్ చేయాలి అన్నాడు అనుకో. నేను ప్రహరీ గోడ ఉంది కదా, దాని పక్క స్థలం ఉంది, అక్కడ కూడా గడ్డి ఉంది. నేను ఆ గోడ దూకెళ్ళి అక్కడ గడ్డి బీగుతున్నాను అనుకో, అది స్థలమే, ఇది స్థలమే. ఇక్కడ గడ్డి ఉంది, అక్కడ గడ్డి ఉంది, పని ఒకటే. అక్కడికెళ్ళి గడ్డి బీగుతున్నాను అనుకో, అదేంటో తెలుసా? గడ్డి బీగటం అపవిత్ర కార్యం. చెప్పండి, మీరు చెప్పండి. దేవునితో నేను ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. ఏంటి ప్రభువా, నేను గడ్డి బీకాను, నువ్వు పీకమన్నావు, నేను ఎక్కడ బీకమన్నాను అంటాడే. నీకు అర్థమైందా? చాలా సున్నితంగా కనపడుతుంది. పరిశుద్ధత అంటే మనం ఆలోచించే విధానం కాదు అసలు. దేవుని దృష్టిలో ఏది పరిశుద్ధతో అదే పరిశుద్ధత. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి అనగా, పాపులు ఆ పర్వతమునకు ఎక్కలేరు అనే విషయం గ్రహించాలి మనం. అంటే దోషభరితమైన చేతులు గలవారు ఎవరు ఆ పర్వతమునకు ఎక్కలేరు. తమ పట్ల దైవ చిత్తము వారు తెలుసుకోలేరు. ఎందుకంటే వీరు నరహంతకులు. దేవుడే చెప్పాడుగా ఇందాక, ఏమన్నాడు? వీరు నరహంతకులంట. మీ చేతులు రక్తం, వాళ్ళ చేతులు రక్తంతో ఉన్నాయంటే అర్థం ఏంటి? వాళ్ళు మర్డర్ చేశారని అర్థం. నరహంతకులు. పిలాతు ఎందుకు చేతులు కడుక్కున్నాడు తెలుసు మీకు? నేను నిర్దోషిన, ఈ పాపం నాకొద్దయ్యా అంటే వాళ్ళు అన్నారు అప్పుడు, ఆ పాపం మా మీద ఉండని కానీ నువ్వు అన్నారు. అందుకని నేటికి ఇశ్రాయేలీయుల మీద ఆ శాపం ఉన్నది. అందుకనే వాళ్ళకి నెమ్మది ఉండదు. ఇప్పుడు కూడా వాళ్ళకి ఎప్పుడు భయంతోనే ఇశ్రాయేలీయులు చేతులు కడుక్కున్నాడు. ఈ పాపంలో నాకొద్దు పాలి అని. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, వీరి పనేంటో తెలుసా? ఈ దోషభరితమైన చేతులు గల వారి పనేంటో తెలుసా? కత్తిపోటు వంటి మాటలతో నిరపరాధులను చంపటం. నిరపరాధులను చంపటం. ఇప్పుడు మన మాట ఒక వ్యక్తికి మేలు చేసేదై ఉండాలి కానీ కీడు చేసేదై ఉండకూడదు. ఆ మాట ఎలాగైనా ఉండని, ఒక్కోసారి గద్దించని, ఒక్కోసారి ప్రేమగా మాట్లాడని, ఒక్కోసారి ఎలాగైనా ఉండని, ఎదుటి వ్యక్తికి మేలు చేసేదై ఉండాలి. స్నేహితుడు మేలు కోరి గాయములు చేయును,
ఏంటంటే శత్రువు ఏం చేస్తాడంట, లెక్కలేనన్ని ముద్దులు పెడతాడంట. ఒక్కోసారి దేవుని మనం చెప్పే మాట మన పిల్లలకి, ఇప్పుడు మీరు కూడా ఉన్నారు, ఒక్కోసారి కఠినంగా మీ పిల్లలకు ఎందుకు మాట్లాడతారు? వాడు చచ్చిపోవాలనా? కఠినంగా వాళ్ళ విషయంలో కొంచెం కఠినంగా ఉంటారు, కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు. ఎందుకు? వారికి మేలు చేయాలని, దేవుని నామానికి స్తోత్రం. అట్లా సేమ్ అదే. కానీ శత్రువు అలా ఉండొద్దు, అట్లా ఉండడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, నిర్దోషమైన చేతులు గలవారు మాత్రమే ఆ పర్వతాన్ని ఎక్కుతారు. కాబట్టి దోషభరితమైన చేతులు గలవారు కడుక్కోవాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు నరహంతకులు అని చెప్పాను కదా, నరహంతకులు అని యెషయా గ్రంథంలో రాస్తుంది, ఇందాక మనం చదివాం. మీ చేతులు రక్తముతో నిండున్నాయి కాబట్టి మీ ప్రార్థన నేను ఆలకించట్లేదు, మీ ప్రార్థన నేను వింటలేదు అంటున్నాడు ఆయన. ఎన్నో వచ్చినాం ఇందాక మనం చదువుకున్నాం, 15వ వచనం. ఇప్పుడు 21వ వచనం చదవండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. అయ్యో, నమ్మకమైన నగరము వేసి ఆయనే, ఇది న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను. ఒకప్పుడు అలా ఉంది పరిస్థితి. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు. నమ్మకమైన నగరం ఏమైపోయిందంట? నరహంతకులకు నిలయమైపోయింది. నమ్మకమైన నగరం ఇప్పుడు నరహంతకులకు నిలయంగా ఉంది. ఎందుకంటే మారిపోయింది, పరిస్థితి మారిపోయింది. శత్రువు పని అదే, శత్రువు అదే. ఏం చేస్తాడో తెలుసా? ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఎవరైనా పిల్లలను కోప్పడ్డారనుకో, శత్రువు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీకు అర్థం కావటానికి చెప్తున్నా. ఇప్పుడు మీ పిల్లల్ని మీరు గద్దించారనుకోండి, తల్లిదండ్రులుగా ఏదన్నా తప్పు చేస్తే గద్దించారనుకోండి, పక్కనే ఉంటారు వాళ్ళు, స్నేహితుల్లాగా ఉంటారు వాళ్ళు. అరే మీ అమ్మకి మీ నాన్నకి మీ మీద ప్రేమ లేదురా, అందుకే ఇటు చేస్తున్నారు అనగానే వీళ్ళు మామూలుగా నిజమే, లేకపోతే ఎందుకు పద్దాకలు నన్ను తిడతారు అని అనుకుంటారు. వాళ్ళు నీ మేలు కోర అలా చేశారన్న సంగతి దేవుడు కూడా అదే చేస్తాడు. ఆయన గద్దిస్తాడని బైబిల్లో ఉందా? ఎవరిని గద్దిస్తాడని రాసింది తెలుసు బైబిల్లో? ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో వారందరినీ గద్దిస్తాడు ఆయన. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. తను ప్రేమించు వారందరినీ ఆయన గద్దిస్తాడు ఖచ్చితంగా. ఆ గద్దింపునకు లోబడిన వాడే జ్ఞానము గల కుమారుడు. హల్లెలూయా. ఎవడైతే ఆ గద్దింపును ద్వేషిస్తాడో, ఆ గద్దింపును రిసీవ్ చేసుకోకుండా ద్వేషిస్తాడో వాడే బుద్ధిహీనుడు. దేవుని వాక్యం సామెతల గ్రంథంలో ఉన్న మాట చెప్తున్నాను నేను. జ్ఞానము గలవానిని గద్దింపగా వాడు మరింత జ్ఞానము పొందును, అపహాసకుడు గద్దిస్తే వాడు ద్వేషం పెంచుకుంటాడు అంట. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నరహంతకులు వాళ్ళు నరహంతకులుగా ఉన్నారు. వాళ్ళ చేతులు రక్తముతో నిండి ఉన్నది. అందుకనే వాళ్ళు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నారు దేవుని వైపు. 15వ వచనం ఏం రాసింది? వారు నా వైపు చేతులు చాపి ప్రార్థన చేస్తున్నారు బహుగా. ఏం ప్రార్థన? ఏదో చిన్న ప్రార్థన కాదు, అది పెద్ద ప్రార్థన. బహుగా ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా కనికరించవా, ప్రభువా కృప చూపవా అని అడుగుతున్నారు. కానీ ఆయన ఏం చెప్తున్నాడు? నేను వినను. ఎందుకంటే మీ చేతులు రక్తముతో, ఫస్ట్ మీరు మీ చేతులు కడుక్కోండి. అందుకని ఆ మాట రాసింది, క్లీన్ యువర్ హ్యాండ్స్. దేవుని నామానికి స్తోత్రం కలుగుడు కాక. మీ చేతులు మీరు శుభ్రం చేసుకోండి. అంటే ఆ మనస్తత్వం మారాలి. ఇతరులను మాటలతో చంపేసి ఆ మనస్తత్వం మారాలి. కత్తిపోటు వంటి మాటలతో ఇతరులను చంపేసి ఆ మనస్తత్వం మారాలి. అంటే వీళ్ళు తమ స్వలాభం కోసం ఏం చేస్తారంటే ఇతరులకు అన్యాయమైన తీర్పు తీరుస్తారు. అంటే ఈ దోషభరితమైన చేతులు గలవారు అంటే ఎవరంటే తమ స్వలాభం కొరకు ఇతరులకు అన్యాయమైన తీర్పు తీరుస్తారు. నిరపరాధులను చంపివేస్తారు వారి మాటలతో. వీరు అబద్ధ ప్రవక్తలుగా ఉంటారు. హెస్కేలు గ్రంథం ఒకసారి చూడండి. హెస్కేలు గ్రంథం వీరు ఏం చేస్తారో తెలుసా? మీ చేతులను శుభ్రం చేసుకోండి అని ఎందుకు అంటున్నాడంటే, రక్తముతో నిండి ఉంది వారి చేతులు.
వాళ్ళు ఏం చేస్తారంటే ఎస్కేల్ గ్రంథం 13వ అధ్యాయము 17 నుంచి 20 వచనాలు, ఈ 4 వచనాలు అందరూ దయచేసి చూడాలి. నీకు అర్థమవుతుంది, ఇప్పుడు ఈ వచనాలను బట్టి మీకు అర్థమవుతుంది. మరియు నరపుత్ర, మనస్సునకు వచ్చినట్టు ప్రవచించు నీ జనుల కుమార్తెల మీద కఠిన దృష్టి ఉంచి వారికి విరోధముగా ఇలాగు ప్రవచింపు. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏంటంటే మనుష్యులను వేటాడవలనని చేతుల కీళ్ళన్నిటిని గుడ్డలు కుట్టి ఎవరి ఎత్తు చొప్పున వారి తలలకు ముసుగులు చేయు స్త్రీలారా, మీకు శ్రమ. మీరు నా జనులను వేటాడి మిమ్మును రక్షించుకొందురు. వేటాడి అంటే చంపేస్తారు. వాళ్ళ చేతులు ఎట్లున్నాయి? రక్తముతో ఉన్నాయి. అందుకనే చదివిస్తున్నాను మీకు. మీరు నా జనులను వేటాడి చేతుల కీళ్ళన్నిటికీ గుడ్డలు కుట్టి ఎవరి ఎత్తు చొప్పున వారి తలలకు ముసుగులు చేయి స్త్రీలారా, మీకు శ్రమ. మీరు నా జనులను వేటాడి మిమ్మును రక్షించుకొందురు. అబద్ధపు మాటలను అంగీకరించు నా జనులతో అబద్ధపు మాటలు చెప్పుచు. మనుషులు చూడండి ఎట్టున్నారు, అబద్ధాలే నమ్ముతారంట మనుషులు. ఆయన జనులే. మీరు ఎవరై అంటే క్రిస్టియన్సే, మేము క్రైస్తవులం. కానీ ఏం చేస్తున్నారు? అన్ని అబద్ధాలు నమ్మేది, ఒక్కటి నిజం నమ్మరు. దేవుని వాక్యం చెప్తుంది, నేను కాదు చెప్తుంది. అక్కడ అబద్ధపు మాటలను అంగీకరించు నా జనులతో అబద్ధపు మాటలు చెప్పుచు చేరడి అవలకును రొట్టె ముక్కలకును ఆశపడి. జాగ్రత్తగా చూడండి, ఆశపడి. ఇక్కడ నుంచి జాగ్రత్తగా చూడండి. మరణమునకు పాత్రులు కాని వారిని చంపుచు. అంటే నిరపరాధులను చంపేస్తున్నారు. అంటే ఎట్లా మర్డర్ చేస్తున్నారు అనుకుంటున్నారంటే వారి మాటలతో చంపేస్తున్నారు. ఎవరిని? మరణమునకు పాత్ర అంటే నిరపరాధులను చంపేస్తున్నారు. బ్రతుకుటకు అపాత్రులైన వారిని బ్రతికించుచు నా జనులలో మీరు నన్ను దూషించెదరు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ లక్షణం ఏంటో తెలుసా? చావాల్సిన వాళ్ళనేమో బతికిస్తున్నారు, బతకాల్సిన వాళ్ళనేమో చంపేస్తున్నారు. ఒక వ్యక్తిలో దురాశ అనుంది. ఒక వ్యక్తిలో బాగా దురాశ ఉంది. అది ఆ వ్యక్తిలో దురాశ చచ్చిపోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? మరి నీ ఆశ చాలా గొప్పది తెలుసా? వాళ్ళ హృదయంలో చంపివేయవలసిన దాన్ని బతికిస్తారు. దేవుడు ఇదే కోరుకుంటున్నాడు. ఆశ కొన్న ప్రాణం తృప్తిపరుస్తాడని ఉంది అంటాడు. వీళ్ళు అంటారు, వీళ్ళెవరో తెలుసా? దోషభరితమైన చేతులు గలవారు. వాళ్ళు ఏం చేస్తారంట? మరణమునకు పాత్రుడు కాని వారిని చంపేస్తారు. మరణమునకు పాత్రులైన వారిని ఏం చేస్తారంట? ఆ మాట చదవండి. మరణమునకు పాత్రుడు కాని వారిని చంపుచు బ్రతుకుటకు అపాత్రులైన వారిని బ్రతికించుచు నా జనులలో మీరు. అబద్ధ బోధకుల లక్షణం అండి ఇది. స్త్రీలు కానీ పురుషులు కానీ ఇద్దరు ఉన్నారు. మీరు తర్వాత చదువుకోండి. ఈ యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం అంతా కూడా అబద్ధ బోధకుల లక్షణాలు. స్త్రీ పురుషులు ఇద్దరు ఉన్నారు అందులో. అబద్ధాలు చెప్పేవాళ్ళు ప్రవక్తలు. తర్వాత చదువుకోండి ఇంటికి వెళ్ళినాక. ఇప్పుడు చదవద్దు, ఇప్పుడు చదవబాకండి. ఇప్పుడు చదివితే మీకు ఆ మ్యాటర్ అర్థం కాదు. వీళ్ళు చేసే పని అది. అందుకని మీరు చూడండి, కొంతమంది అబద్ధికుల లక్షణం ఎట్లా ఉంటుందో మీకు చెప్తున్నాను. బాగా ఈ లోక సంబంధంగా పేరు మోసిన వాళ్ళు ఉన్నారనుకోండి, బాగా డబ్బు పరపతున్నోళ్ళు. కొంతమంది అబద్ధ బోధకుల లక్షణం చెప్తున్నాను మీకు, జాగ్రత్తగా వినండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిజంగా ఇతడు దేవుడు పంపిన ప్రవక్త అయితే ఏం చేయాలి? వాళ్ళ యొక్క లోపాలను చెప్పాలి. అక్కడికి వెళ్ళి మనము సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంతో మేలు అంటారు. ఎందుకంటే వాళ్ళు బాగా డబ్బు ఉంది కదా వాళ్ళ దగ్గర. అదే భేదోళ్ళు ఎవరన్నా ఇప్పుడు మామూలుగా మన ఏదో చిన్న సంఘం ఉన్నోళ్ళని పిలిచారనుకో, అక్కడ మాత్రం విజృంభిస్తారు. అక్కడ మాత్రం వాళ్ళు ఎట్లుండాలి అది ఇది అంటారు. అక్కడ మాత్రం ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు. అబద్ధీకుల లక్షణం. అసలు సత్య ప్రవక్త యొక్క లక్షణం ఏమిటంటే దేవుడు ఎక్కడ ఏం చెప్పమంటే అది చెప్పటం. దేవుని నామానికి స్తోత్రం. వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా కానీ నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పాలా. నిజ ప్రవక్త లక్షణం అది. రాజుతో మాట్లాడాడండి నాతాను, ఒక నిజ ప్రవక్త. హల్లెలూయా.
రాజు దావీదు తప్పు చేశాడు, వెళ్ళి చెప్పాడు ఒక స్టోరీ, నువ్వే తప్పు చేసింది అన్నాడు డైరెక్ట్గా. నువ్వే వాడు అనగానే, ఏంట్రా నాతో అంత మాట్లాడతావా నువ్వు అని చంపేయప్ప. ఎందుకంటే రాజు కదా ఆయన. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక మనిషివి, నువ్వు వచ్చి నా ఎదురుగా నేను తప్పు చేశానంటావు అని చంపేయచ్చు. అయినా కానీ దేవుడు చెప్పమన్నాడు కాబట్టి చెప్పాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చేయాలి ఖచ్చితంగా. సత్య ప్రవక్త అయితే అలా చేస్తారు. తప్పును కప్పిపెట్టరు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే తప్పును కప్పిపెడతారు. అదే చెప్తున్నాడు, బ్రతుకుటకు అపాత్రులైన వారిని బ్రతికిస్తారు. అబ్బా, దేవుడు భలే ప్రార్థన చేస్తున్నావు నువ్వు. ఒక లక్షణం ఉంది. ఫస్ట్ మెసేజ్, నేను ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, నేను టీవీ మెసేజ్, ఇప్పుడు ఈ సూట్ ఇవన్నీ వేసుకో టీవీ మెసేజ్ల కోసమే. టీవీ మెసేజ్లో నేను ఫస్ట్ మెసేజ్ నేనేమనుకున్నానంటే, మనుషులకు కొంచెం ఆదరణ కలిగించే మాట ఏదన్నా చెప్పి, ఎందుకంటే మామూలుగా ఏదన్నా కొద్దిగా ఆదరణ కలిగించే మాటలు చెబితే కొద్దిగా ఏదో మనుషులు కొంచెం టీవీ పరి జరిగేది ఇస్తారు నేను అనుకున్నట్లా. కానీ దేవుడు ఏం చెప్తాడో తెలుసా నాకు? నీవు మొట్టమొదట చెప్పవలసిన ఎపిసోడ్ ఏంటో తెలుసా? అబద్ధ ప్రవక్తల గురించి చెప్పు అన్నాడు. నేను రాత్రి ఒక సహోదరునితో ఈ విషయం పంచుకున్నాను. నేను ప్రభువా కొంచెం ఆదరణకరమైన మాటలు చెబితే ప్రభు కొంచెం మనుషులు కొంచెం బాగా సపోర్ట్ చేస్తారు ప్రభువా అంటే, నీకు మనుషులు సపోర్ట్ కాదురా, నా సపోర్ట్ కావాలన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అబద్ధ ప్రవక్తల గురించి చెప్పమన్నాడండి ఫస్ట్. దానికోసమే లేట్ చేస్తుంది. దానికోసం నేను కూర్చుంటే అసలు ముందల అసలు ఎంత ప్రార్థన జరగనీయట్లేదు, అసలు కూర్చోనీయట్లేదు. భలే దాడి జరుగుతుంది, చాలా వ్యతిరేకత వస్తుంది, చాలా దాడి జరుగుతుంది. కాన్సన్ట్రేషన్గా కూర్చోలేక, ఎందుకంటే వాడికి బాగా తెలుసు. అందుకనే ఈ నెలలో జరగాల్సింది అయినా పోస్ట్ పోన్ చేశా. వచ్చే నెలలో అయినా సరే ఖచ్చితంగా ఫస్ట్ ఎపిసోడ్ అబద్ధ ప్రవక్తల గురించి చెప్పాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. వాడు ఎంత లేట్ అయినా వచ్చే నెల నుంచి. అందుకని ఈ నెల గురువారం నుంచి రావాల్సిన అదే కల్వరిలో రావాల్సిన అది వచ్చే నెల నుంచి వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మెసేజ్ అదే. ఇంతకుముందు నేను చెప్పినవి ఉన్నాయి. ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను కదా, ఉన్నాయి. కానీ అది ఏది ఆ టీవీ దానికి పనికిరాదు. ఎందుకంటే అంత క్లారిటీ లేదు. మళ్ళీ కొత్తగా చేయాలి. మళ్ళీ కొత్తగా షూటింగ్ చేయాలంటే మాత్రం మళ్ళీ కూర్చోవాలి, మళ్ళీ ఆ విషయాలన్నీ ధ్యానం చేయాలి, మళ్ళీ వాళ్ళ లక్షణాలన్నీ చెప్పాలి. ఇదంతా చేయకుండా సాతాను రకరకాలుగా మానసికంగా, శారీరకంగా వాడు దాడి చేయటం ప్రారంభించాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇక్కడ ఈ అబద్ధీకులు ఏం చెప్తారంటే, వీళ్ళు ఏం చేస్తారంట, బ్రతుకుటకు అపాత్రులైన వారిని బ్రతికిస్తారు. ఇది వారి లక్షణం. వీరు చేస్తుంది. బ్రతుకుటకు పాత్రుడైన వారిని ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు, మర్డర్ చేస్తున్నారు. అబద్ధ ప్రవక్త లక్షణం అన్నమాట ఇది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, వారు స్వలాభం కోసం ఇదంతా చేస్తారు. వారు స్వలాభం కోసం ఇది చేస్తారు. ఎందుకు అక్కడ రాసి ఉంది, చారుడు ఎవలకు ఆశపడి. చారుడు ఎవలకు ఆశపడి ఇదంతా చేస్తారంట వాళ్ళు. మీ చేతులు రక్తము. యెషయా-గ్రంథం 59:3 కూడా చదవండి. యెషయా-గ్రంథం 59:3. ఏంటంట? మీ చేతులు రక్తము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. మీ చేతులు రక్తము చేత, మీ వేళ్ళు దోషము చేత అపవిత్రపడి. మరి అపవిత్రమైన చేతులు పైకెత్తి ప్రభువా అంటే ఎందుకంటాడు ఆయన? అది అర్థం. మీరు చేతులు చాపి బహుగా నాకు ప్రార్థన చేసిన నేను మీ మనవి వినను. ఎందుకంటే మీ చేతులు రక్తముతో ఉన్నాయి, మీ వేళ్ళు దోషముతో ఉన్నాయి. శుభ్రం చేసుకోవాలి, వీటిని కడుక్కోవాలి. అందుకనే పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకోండి, మీ మనస్తత్వం మార్చుకోండి అని అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. మారాలన్నమాట. అలా మారిన వాడే ఆ యొక్క పర్వతమునికి ఎక్కుతాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అంటే వీరు
అబద్ధాలను ప్రచారం చేస్తారు, అబద్ధాలతో మనుషులను చంపేస్తారు. ఇటువంటి లక్షణం కలిగిన వారు ఎవరో కూడా ఆ పర్వతమును ఎక్కలేరు, ఆ పరిశుద్ధ స్థలంలో నిలబడలేరు. ఎందుకంటే దేవుని స్వరము వారు వినలేరు. వీరు అబద్ధాలను మాట్లాడటమే కాదు, ఇంకొక మాట కూడా చెప్పాలి, సందర్భం వచ్చింది కాబట్టి. వీరు అబద్ధాలను మాట్లాడటమే కాదు, అబద్ధాలను కూడా రాస్తారు, పుస్తకాలు కూడా రాస్తారు. రాయటానికి ఏం కావాలి చెప్పండి? ఏదన్నా పుస్తకం రాయాలనుకోండి, ఫస్ట్ ఏం రాయాలి? ఏం కావాలి? పెన్ను కావాలి. ఈ అబద్ధీకుల దగ్గర ఒక ప్రత్యేకమైన పెన్ను ఉందండి, తెలుసా? ఎవరి దగ్గర లేదు ఆ పెన్ను, వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది. ఆ పెన్ను లక్షణం ఏంటో తెలుసా? ప్రత్యేకమైన పెన్ను. ఆ ప్రత్యేకమైన పెన్ను యొక్క లక్షణం ఏంటో తెలుసా? అదన్నీ అబద్ధాలే రాస్తుంది. బైబిల్లో రాస్తుంది, చదవండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 8వ వచనం. మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రము మా యొద్దనున్నదనియు మీరేలా అందరూ? నిజమే గాని శాస్త్రుల కల్లకలము ఏంటంట? శాస్త్రుల కల్లకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. కల్లకలం అంటే ఏంటి తెలుసా? అబద్ధాలు. స్పెషల్ పెన్ అండి అది. ఆ పెన్ను లక్షణం ఏంటి? అన్ని అబద్ధాలు రాసిద్ది ఆ పెన్ను. ఇప్పుడు మన దగ్గర ఉన్న పెన్ను మనం ఏమి రాస్తే అది రాసిద్ది, కానీ వాళ్ళ చేతిలో ఉన్న పెన్ను ఏంటి తెలుసా? అన్ని అబద్ధాలే, మొత్తం అబద్ధాలే రాస్తుంది. జ్ఞానుల కల్లకలము, శాస్త్రుల కల్లకలము. ది ఫాల్స్ పెన్ ఆఫ్ ది స్క్రైబ్స్ హ్యాస్ మేడ్ ఇట్ ఫాల్స్. స్క్రైబ్స్ అంటే తెలుసుగా? స్క్రైబ్ అంటే శాస్త్రుడు అంటే అర్థం ఏంటో తెలుసు? శాస్త్రుడు అంటే మనం అనుకుంటున్న ఈ భారతదేశంలో శాస్త్రుడు అని కాదు. శాస్త్రుడు అంటే లేఖనములను ఎత్తిరాయువారు అని అర్థం. రాస్తేవారు స్క్రైబ్స్ అంటారు వాళ్ళని. ఎత్తి రాస్తారనమాట, వాళ్ళ పని అదే. ఇక కూర్చొని రాయటం అనమాట, లేఖనములను లిఖించుట. వాళ్ళు మేము జ్ఞానులు అని చెప్పుకుంటున్నారు. నిజమే, ధర్మశాస్త్రం మీ దగ్గర ఉంది, కానీ మీరు చెప్పేదంతా అబద్ధమే. దేవుడు చెప్తున్నాడు అన్నమాట. మళ్ళీ చదవండి. మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రం మా యొద్ద ఉన్నదనియు మీరేలందరూ. ఎందుకు అంటున్నారు మీరు? నిజమే, ధర్మశాస్త్రం మీ దగ్గర ఉంది, వాక్యం మీ దగ్గర ఉంది, కానీ ఆ వాక్య సారం ఏమిటో మీకు తెలియదు. అన్ని అబద్ధాలే చెప్తారు. ఏమున్నది అక్కడ? నిజమే కానీ శాస్త్రుల కల్లకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. దానికి వక్ర భాష్యం అంటారు, చూసారా? వక్ర భాష్యం. అందుకనే దేవుని వాక్యం ఊరకనే రాయలా, నీ వాక్య సారాంశమే సత్యము. దేవుని నామానికి స్తోత్రం కలు. వాక్య సారాంశమే సత్యం. అదేంటో పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే చెప్పగలడు. హల్లెలూయా. లేకపోతే అందుకని ఒక దగ్గర రాసున్న వాక్యాన్ని పట్టుకొని అదే రెండు బైబిల్. అందుకనే పరస్పర విరుద్ధంగా వ్రాయబడి ఉన్న రెండు విరుద్ధమైన వచనాలు ఎందుకు తెలుసా బైబిల్లో ఉంది? చాలా మనకు కనపడతాయి. మూర్ఖముగా మాట్లాడేవాడికి ఎదురు చెప్పొద్దు, మౌనంగా ఉండు అని ఉంది. మళ్ళీ కిందే వాడితో మామూలుగా వాడికి బుద్ధి చెప్పు అని కూడా ఉంది. రెండు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. యెహోవా ప్రతిదినము కోపపడువాడని రాసి ఉంది, తర్వాత ప్రతిదినము కోపపడ్డం అని కూడా రాసి ఉంది. ఈ సారం ఏంటో తెలియాలి, వాక్య సారం. లేదు ఒకటే పట్టుకుంటే మాత్రం ఇదిగో వీళ్ళు అదే చేస్తారు. ఒకటి పట్టుకొని కళ్ళకలం అంటారు వాళ్ళది, అబద్ధముగా. కాబట్టి ఇలా తమ మాటలతో, చేతలతో, వ్రాతలతో మనుషులను ఆత్మ సంబంధంగా చంపేసేవారు ఎవరు ఆ పర్వతమునకు ఎక్కలేరు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కాలి అంటే ఒక్కటే మార్గం, వారు తమ చేతులను శుభ్రం చేసుకోవాలి. హల్లెలూయా. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి. ఎందుకు శుభ్రం చేసుకోవాలంటే ఆ నిర్దోషమైన చేతులుంటేనే నీవు ఆ పర్వతమునకు ఎక్కగలవు. హల్లెలూయా. ఎవరు అర్హులంట? మూడో విషయం ఏంటిది? మూడో విషయం ఏంటి? నిర్దోషమైన చేతులు. నిర్దోషమైన చేతులు. అప్పుడు శుభ్రం చేసుకొని చేతులెత్తి ప్రార్థన చేయటం అంటే ఏంటి తెలుసా? ప్రభువా ఇదిగో బ్లడ్ లేదు చూడు అని. దేవుని నామానికి స్తోత్రం కలుగురికి. అది అర్థం. దేవునికి చేతులు చూపి హ్యాండ్స్ అప్, చేతులు ఎత్తటం అంటే అర్థం. అందరూ చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం అంటూ ఉంటారు కదా, దాని అసలు అర్థం ఏంటో తెలుసా? ఇదిగో ప్రభువా నా చేతులు బ్లడ్ లేదు చూడు, నా చేతులు కడుక్కున్నా నేను. ఒకప్పుడు పాపినే,
మొన్నటిదాకా నాకు ఈ వాక్యం తెలియక నేను కడుక్కోవాలి, ఇప్పుడు కడుక్కున్నాను, ఇదిగో చూడు నా చేతులకు బ్లడ్ లేదు. దేవుని నామానికి స్తోత్రం కలుగును. నిరపరాధమైన చేతి ఆయన చూస్తాడు. అప్పుడు ఆ చేతులను చూసి అప్పుడు ఆయన ఆ పర్వతమునకు ఎక్కటానికి అనుమతిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక. నిర్దోషమైన చేతులు, చేతులు అపవిత్రమైన చేతులు కాదు, అందుకనే శుభ్రం చేసుకోండి అని ఉంది దేవుని వాక్యం. ఇది మూడో విషయం. ఇంక చివరి విషయం చూసి మనం ముగిదు. నాలుగో విషయం ఏంటి? శుద్ధమైన హృదయము. శుద్ధమైన హృదయము గలవారే ఆ పర్వతమునకు ఎక్కుటకు అర్హులు. మనకు తెలుసు, మనందరికీ తెలుసు ఈ మాట. శుద్ధమైన హృదయం గలవారు ఆ పర్వతానికి ఎక్కుతారని దేవుని వాక్యం, వాళ్ళే అర్హులని దేవుని వాక్యం చెప్తుంది. కానీ దేవుని వాక్యమే ఏం చెప్తుంది? మనందరికీ తెలుసు, ఇది మనిషి హృదయము అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగింది. మానవ హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగింది. ఈ వ్యాధి గల హృదయము కలిగిన వారు ఎవరు ఆ పర్వతాన్ని ఎక్కలేరు. అంటే అర్థం ఏంటి? మోసపోయేవారు ఎవరు కూడా ఆ పర్వతాన్ని ఎక్కలేరు. అందుకనే మోసపోకుడి అని దేవుని వాక్యం ఉంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక. హృదయము అంత హృదయం ఆయన, అందుకని ఆయన హృదయాన్ని చూస్తాడు. హృదయంలో ఆ వ్యాధి ఉందా లేదా ఆయన చూసి ఆరోగ్యము గలవారే ఆ పర్వతానికి ఎక్కుతారు. హల్లెలూయా. అంటే హృదయ రుగ్మత, ఇది మామూలు భౌతిక సంబంధం, హృదయ రుగ్మత కాదు, ఆత్మ సంబంధమైంది, ఆత్మ సంబంధమైన రోగం అన్నమాట. ఈ రోగం గలవారు ఎవరు ఆ ఆధ్యాత్మిక పర్వతాన్ని ఎక్కలేరు. కొంతమంది హృదయాలు ఎలా ఉంటాయి అంటే లోభముతో సాధకము చేయబడినవిగా ఉంటాయి. లోభముతో సాధకము చేయబడినవిగా ఉంటాయి. దీన్ని దుష్ట హృదయము అంటారు. ఆ వచనము క్రొత్త నిబంధనలోనే ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రికలో ఆ మాట రాసి ఉంటుంది. లోభముతో సాధకము చేయబడిన హృదయములు గలవారు అని ఉంటుంది. లోభముతో సాధకము చేయబడిన హృదయం గలవారు కొంతమంది మనుషులు ఉన్నారు. పేతురు రాసిన పత్రికలోని ఈ మాట ఉంటుంది. మీరు సమయం లేదు కాబట్టి నేను చెప్తున్నాను, మీరు చదివే ఉంటారు ఆ మాట. సాధకము అంటే అర్థం ఏంటంటే ప్రాక్టీస్. రెండవ అధ్యాయం 14 వచనం చదవండి. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనస్సులను మరలు కొల్పుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారు కొంతమంది మనుషులు. లోభత్వమందు సాధకము చేయబడిన, వీళ్ళ హార్ట్ ఎట్లాడిదంట, వీళ్ళ హృదయం ఎట్లాడిదంట, లోభత్వము. అండ్ హార్ట్ దే హ్యావ్ ఎక్సర్సైజ్డ్ విత్ కావటేజ్ ప్రాక్టీసెస్ అంటే మామూలుగా దురాశను వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారంట, అత్యాశను ప్రాక్టీస్ చేస్తారంట. ప్రాక్టీస్ అంటే ఏంటి? సాధకము. అంత ఈజీ కాదు. ప్రాక్టీస్ అంటే ఏంటి అర్థం చెప్పండి? ప్రాక్టీస్ అంటే ఏంటి? నిరంతరము సాధన చేయటం అన్నమాట. వీళ్ళు దురాశను ఎలాగా పొందాలి అనే విషయంలో సాధన చేశారంటే వీళ్ళ హృదయము దుష్ట హృదయము. ఈ హృదయము గలవారు మోసపోయిన వారు, అంతేకాదు ఇతరులను మోసం చేసేవాళ్ళు కూడా. అందుకనే వారు శాపగ్రస్తులు రాసింది అక్కడ, శాపం. అందుకనే అక్కడ రాసింది ఆ స్క్రోల్ అనేది, ఆ ఫ్లయింగ్ స్క్రోల్ అనేది వారి ఎండ్లలో వచ్చి వారిని శాపగ్రస్తులుగా చేసేస్తుంది. ఎందుకంటే వారు శాపగ్రస్తులు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే హృదయ శుద్ధి గలవారు ఆ పర్వతమునకు ఎక్కుతారు. కానీ లోభత్వమందు సాధకము అంటే ఇప్పుడు అర్థం ఏంటి? హృదయము శుద్ధీకరించుకోవటం అంటే అర్థం ఏంటి? అందులో నుంచి బయటకు రావటం. నా హృదయము ఘోరమైన వ్యాధి కలిగిన హృదయముగా ఉన్నది అని ఎవరైతే గ్రహిస్తారో వారు మాత్రమే ఈ ప్రార్థన చేస్తారు. 51వ కీర్తనలో భక్తుడు చేసిన ప్రార్థన 10వ వచనంలో ఏంటది? దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నా హృదయము ఘోరమైన వ్యాధి కలిగినదిగా ఉన్నది,
శుద్ధ హృదయము నాకు కలుగజేయము. ఉందా ప్రార్థన? అది ఒక ప్రార్థన. 51వ కీర్తన 10వ వచనంలో, దేవా నా యందు శుద్ధ హృదయము ఎందుకు ఈ ప్రార్థన చేస్తున్నాడు? ఈ హృదయ శుద్ధి గలవాడే ఆ పర్వతమునకు ఎక్కుతాడు. ఆ పర్వతం మీద దేవుని స్వరాన్ని వింటాడు. తన పట్ల దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకుంటాడు. హృదయ శుద్ధి గలవారు మాత్రమే ఆ పర్వతానికి ఎక్కుతారు. అందుకే ఈ ప్రార్థన చేశాడు. ఎందుకంటే అర్థమైపోయింది, నా హృదయము మోసకరముగా ఉన్నది, నా హృదయము మోసపోయే స్థితిలో ఉన్నది, నా హృదయము మోసము చేసే స్థితిలో ఉన్నది. అందుకే శుద్ధ హృదయము నాకు కలుగుజేయము. ఈ ప్రార్థన చేసిన వారు ఆ పర్వతమునకు ఎక్కుతారు. హల్లెలూయా. ఎందుకంటే వారి హృదయము శుద్ధి గల వారిగా, వారి హృదయము శుద్ధి గల హృదయముగా ఆ పరమ తండ్రి మార్చేస్తాడు. హల్లెలూయా. అందుకే అక్కడ ప్రార్థన, ఆ ప్రార్థనకు జవాబిస్తాడు. ఖచ్చితంగా జవాబిచ్చే ప్రార్థనలు ఇవి. నిజంగా మనం ఈ ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు. తన్ను అడుగువానికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఇస్తాడు. గ్యారెంటీ ఇచ్చే వాటిని మనం అడగాలి. శుద్ధ హృదయము నాకు కలుగజేయమని మనం యథార్థ హృదయంతో ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఎలా చేస్తాడు తెలుసా? అసలు అంతకు ముందే అసలు మనం ప్రార్థన చేయటం కాదు, అసలు ఆ ప్రార్థన మనం ఎందుకు చేస్తామో తెలుసా? మొదట ఆయన అడిగాడు మనని, ఆ పరమ తండ్రి ఏమని, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకంటే ఆయన తీసుకొని ఆపరేషన్ చేస్తాడు. ఆ హృదయాన్ని తీసేసి ఆ హృదయంలో ఉన్న మోసకరమైన ఆ డాగు మచ్చ ఏదైతే మొత్తం తీసేసి మళ్ళీ మనకు అమర్చి అప్పుడు ఎక్కుకోండి అంటాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. ఎక్కువ ఆ పర్వతం ఎక్కువ నేను మాట్లాడుతాను. శుద్ధ హృదయము కలుగొచ్చి దేవుని వాక్యం చెబుతుంది, శుద్ధ హృదయము మనకు కావాలి. ఎందుకు అంటే ఆ శుద్ధ హృదయము గలవారు మాత్రమే ఆ పర్వతమునకు ఎక్కుతారు. ఆ శుద్ధ హృదయము ఉంటేనే ప్రభువును మన హృదయములో ప్రతిష్ఠిస్తాము. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తుని ప్రభువుగా మన హృదయంలో ఎప్పుడు ప్రతిష్ఠించగలమంటే శుద్ధ హృదయం ఉన్నప్పుడే. అందుకని దేవుని వాక్యం చెప్తుంది. ఈ వాక్యం చూడండి, ప్రార్థన చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. 3వ అధ్యాయం 15వ వచనం. మొదటి పేతురు 3:15. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు ఏంటంట? మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించాలి. In your hearts consecrate Christ as Lord. ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠ అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక స్పెషల్గా ప్రతిష్ఠించడం అంటారు దాన్ని. ప్రతిష్ఠించడం అంటారు కదా, గుడి ప్రతిష్ఠకి వెళ్తున్నాను అంటుంటాం కదా మనం కొంతమంది. ఎందుకంటే స్పెషల్గా చేయటం అన్నమాట. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించాలంటే ఆయన హానర్ చేయాలి. గివ్ హానర్ టు క్రైస్ట్ ఇన్ యువర్ హార్ట్స్ యాజ్ యువర్ లార్డ్. ఆయన నా ప్రభువు అని నువ్వు హృదయపూర్వకంగా పలకగలగాలి. ఎప్పుడు పలకగలవంటే శుద్ధ హృదయం నీకు ఉన్నప్పుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. శుద్ధ హృదయం ఉన్నప్పుడు మాత్రమే ప్రభువు అప్పుడే నీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటో ఆయన నీకు చెప్తాడు. నీ హృదయములో ఆయన ప్రభువుగా ప్రతిష్ఠిస్తేనే నీ పట్ల ఆయనకున్న ఉద్దేశం ఏమిటో ఆయన చెప్తాడు. పౌలుకి చెప్పాడు. ఎందుకు చెప్పాడు తెలుసా? పౌలు ఎందుకో తెలుసా స్పెషల్గా ఎన్నుకున్నాడు? పౌలుకు హృదయంలో క్రీస్తును ప్రభువుగా అంగీకరించే ఆ యొక్క స్థితి ఉంది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. ప్రభువుకు యేసుక్రీస్తును తన హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించాడు. చూడటంతో చేశాడు. చూడండి, ప్రభు మొట్టమొదటిసారిగా చూస్తున్నాడు. అంతకుముందు మామూలుగా చూశాడు. క్రైస్తవులు హింసించడానికి వాళ్ళ దగ్గర పత్రికలు తీసుకొని శాస్త్రులు పరిశీలు వాళ్ళ దగ్గర పెద్దల దగ్గర దమస్కు వెళ్తున్నాడు. దారిలో యేసుక్రీస్తు కనపడగానే పౌలు ఏమన్నాడు? ప్రభువా అన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలిగి. ఎందుకంటే హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించాడు. అప్పుడు దాకా తెలియలా, కాకపోతే ఆయనే ప్రభు అన్న సంగతి తెలియదు అంతే. హృదయములో ప్రభువుగా ప్రతిష్ఠించాడు. వాళ్ళే రక్షించబడిన వారు. దేవుని నామానికి స్తోత్రం. నీ హృదయమందు
నీ నోటితో యేసు ప్రభువని ఒప్పుకొని నీ హృదయమందు ఆయనను విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. హల్లెలూయా. ప్రతిష్ఠించాలి. కాబట్టి ఈ 4 లక్షణాలు ఉన్నవాడు మాత్రమే ఆ పర్వతాన్ని అధిరోహిస్తారు, ఆ పరిశుద్ధ స్థలంలో నిలబడతారు. ఏమిటా 4 లక్షణాలు చెప్పాలి. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టని వారు. 2, కపటముగా ప్రమాణము చేయని వారు. 3, నిర్దోషమైన చేతులు గలవారు. 4, శుద్ధమైన హృదయము గలవారు. ఈ 4 లక్షణాలు ఉన్నవారు ఆ పర్వతమును అధిరోహిస్తారు, అక్కడ నిలబడతారు, ఆ పరిశుద్ధ స్థలంలో నిలబడతారు. వారి పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏమిటో వారికి అక్కడ తెలియజేయబడుతుంది. వారు నిజంగా ఆశీర్వదించబడతారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చదవండి ఆ మూలవాక్యం, ప్రార్థన చేద్దాం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగియుండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును. వాడు ఎవడైతే ఆ పర్వతమునకు ఎక్కుతాడో వాడు యెహోవా వలన ఆశీర్వాదము పొందినవాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళే ఆశీర్వదించబడిన వారు. నిజమైన ఆశీర్వాదము ఎవరు పొందుతారంటే ఆ పర్వతము ఎక్కిన వారే. మోషే ఆ పర్వతం ఎక్కిన తర్వాత నిజమైన ఆశీర్వాదం అంటే అర్థమైంది. నిజమైన దేవుడిచ్చే బహుమానం ఏంటో ఆ పర్వతం ఎక్కిన తర్వాత అర్థమైంది. అంతకుముందు కన్ఫ్యూజన్లో ఉన్నాడు. అందుకనే మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఎందుకంటే దాని ఫలితముగా రాబోయే బహుమానమందు అతడు దృష్టి పెంచాడు. దేవుని నామానికి స్తోత్రం. ఈ విషయం కొండ మీదకి వెళ్ళిన తర్వాత తెలిసింది. ఈ విషయం ఆ పర్వతం మీదకి వెళ్ళింది. కాబట్టి నీవు నేను ఆ పర్వతం ఎక్కాలి. వ్యక్తిగతంగా నా ఎదుట ఒక పర్వతం ఉంది, వ్యక్తిగతంగా మీ అందరి ఎదుట ఒక పర్వతం ఉంది. ఆ పర్వతము ఆశీర్వాద పర్వతము. హల్లెలూయా. ఆశీర్వాదభరితమైన పర్వతం అది. ఆ పర్వతమునకు నువ్వు ఎక్కాలి. నీవెక్కితే వ్యక్తిగతంగా నీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఉంటే నీతోనే దేవుడు మాట్లాడతాడు. ఎవరు ఆ పర్వతానికి ఎక్కితే వాళ్ళతోనే మాట్లాడతాడు. కొండ కింద ఉన్న వాళ్ళతో మాట్లాడ్డా ఆయన. శిష్యులతో ఆయన మాట్లాడాడు, కొండ మీదకి వచ్చిన వాళ్ళతోనే మాట్లాడాడు. చూడండి యేసుక్రీస్తు మత్తయి సువార్త 5వ అధ్యాయం దగ్గర నుంచి 8వ అధ్యాయం వరకు ఉన్న విషయాలన్నీ కూడా కొండ మీద ఉన్న వాళ్ళకే. దేవుని నామానికి స్తోత్రం కలుగు. ఆ పర్వతం, ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కిన వారికి అక్కడ వారి పట్ల దేవునికి ఉన్న చిత్తం వాడికి అర్థం. వాళ్ళు ఏం చేయాలి అప్పుడు అర్థమైపోద్ది. అసలు ఒక అద్భుతంగా ఆశీర్వాదం ఎలా వస్తుందంటే ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత నువ్వు చేయవలసింది ఏం చేయాలి, ఏం చేయకూడదు దేవుడు చెప్పేస్తాడు. వ్యక్తిగతంగా నీతో చెప్పేస్తాడు. ఒకవేళ నువ్వు చేయకూడని పని ఏదైనా చేస్తూ ఉంటే దాన్ని మానేయమని చెప్తాడు. వాడు అప్పుడు దాకా అది నువ్వు బ్లెస్సింగ్ అనుకుంటున్నావో అది కాదు అని చెప్తాడు. ఇది పనికిరాంది అని నువ్వు అది అనుకుంటుంది, అది చాలా పనికి వచ్చేది అని ఈ విషయాలన్నీ చెప్తాడు. నిజముగా ఆ పర్వతం మీదకి ఎక్కిన వారికే మనోనేత్రాలు తెరవబడతాయి. దేవుని నామానికి స్తోత్రం. మోషే దానికి ఉదాహరణ మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఆ పర్వతం మీదకి వెళ్ళిన తర్వాతే మోషే తన్ను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడో అర్థం చేసుకున్నాడు. దేవుడి చిత్తాన్ని నెరవేర్చాడు. క్రీస్తుతో పాటు నిలబడ్డాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక. గొప్ప ధన్యత వచ్చేసింది మోషేకు. ఒక స్పెషల్ ఒక స్థితి వచ్చేసింది. మోషేకు ఒక స్పెషల్ ఉంది. మోషేకి అది చెప్పటానికి సమయం లేదు, కానీ మోషేకు ఒక స్పెషల్ స్థితి ఉంది. నీకు నాకు కూడా ఒక స్పెషల్ స్థితి దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఎప్పుడు అంటే మనం ఆ పర్వతమునకు ఎక్కినప్పుడు. ఆ పర్వతమునకు ఎక్కడానికి ఉన్న 4 లక్షణాలు ఏంటి? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకుండా ఉండటం, రెండవది కపటముగా ప్రమాణము చేయకుండా ఉండటం, మూడవది నిర్దోషమైన చేతులు కలిగి ఉండటం, నాలుగవది శుద్ధమైన హృదయము, శుద్ధ హృదయము కలిగి. ఈ 4 లక్షణాలు కలిగిన వారు ఆ పర్వతమునకు ఎక్కుతారు, వారు ఆశీర్వదించబడతారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు వందనాలు నాయన. ఇదిగో ఈ 4 లక్షణాలు కలిగిన వారు ఆ పర్వతం ఎక్కుతారు అన్నావు కదా నాయన. ఇదిగో ఆ పర్వతమునకు నన్ను ఎక్కించుము నాయన. ప్రభువా నాయన, ఆ పర్వతం మీద నాతో మాట్లాడు నాయన. నా పట్ల నీకున్న ఉద్దేశం ఏమిటో నాకు తెలియజేయి నాయన.
నేను నిజంగా ఆశీర్వదించబడాలనుకుంటున్నాను ప్రభువా అని ఒక చిన్న ప్రార్థన చేయండి. ఇదిగో దేవుడు నిన్ను ఆ పర్వతం ఎక్కిస్తాడు, నీతో మాట్లాడతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంచుతాడు. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభువా నాకు సహాయము చేయమని అందరము ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. ప్రభువా, విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, ఇదిగో నీ పరిశుద్ధ పర్వతమునకు మేము ఎక్కినప్పుడే అక్కడ మా పట్ల నీకున్న ఉద్దేశం ఏమిటో మాకు తెలియజేస్తావు. మమ్మల్ని నిజముగా ఆశీర్వదిస్తావు నాయన. అటువంటి కృప ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించండి. ఇహపరములలో వారు గొప్ప ఆశీర్వాదాన్ని పొందిన వ్యక్తులుగా యేసు నామములో ఉందురుగాక. దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్తిల్ల చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున వేడుచు మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ఒక చిన్న పల్లవి చరణం పాడుకుంటా ఉంటే మన కానుకలు ప్రభువుకు సమర్పించుకుందాం. 24 పెట్టండి. 24 ప్యాడ్ ఉంది కదా, అది పెట్టండి. మోసపోయిన వారిగా మనం ఉండకూడదని ప్రభు మనతో మాట్లాడిన మాటలను జ్ఞాపకం చేసుకుందాం. కూర్చోసాం. నీ మోస బ్రతుకు ఈ లోక ఆశల్ ఏ నాటికైనా మారాలి. నీ మోస బ్రతుకు ఈ లోక ఆశల్ ఈ నాటికైనా మారాలి. క్రైస్తవ పేరు కలిగేమి ఫలము, కరుణాళుడగు క్రీస్తు కడకేగవు. క్రైస్తవ పేరు కలిగేమి ఫలము, కరుణాళుడగు క్రీస్తు కడకేగవు. కృపకాలమిదేరా క్రూరత్వమేలా, ఘనరక్షకుని కృపను గమనించరా. కృపకాలమిదేరా క్రూరత్వమేలా, ఘనరక్షకుని కృపను గమనించరా. నీ మోస బ్రతుకు ఈ లోక ఆశల్ ఏనాటికైనా మారాలి. నీ మోస బ్రతుకు ఈ లోక ఆశల్ ఏనాటికైనా మారాలి. విశ్వాసినని నీవు విర్రావిగుటయే, అవిశ్వాస మోసం అతి ఘోరము. విశ్వాసినని నీవు విర్రావిగుటయే, అవిశ్వాస మోసం అతి ఘోరము. నీ అవివేక హృదయం అంధకారమయము, ఆత్మస్వరూపికి అవమానము. నీ అవివేక హృదయం అంధకారమయము, ఆత్మస్వరూపికి అవమానము. నీ మోస బ్రతుకు ఈ లోక ఆశల్ ఈనాటికైనా మారాలి. నీ మోస బ్రతుకు ఈ లోక ఆశల్ ఈనాటికైనా
మారాలి. చివరి ప్రార్థన, విత్తబడిన కానుకలు వాక్యము నిమిత్తము చివరి ప్రార్థన ఒకరు చేయండి. మనం ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోక తండ్రి, నీ ఘనమైన నామమునకు, అతి పరిశుద్ధమైన నామమునకు ఎల్లని స్తుతులు స్తోత్రం నాయన. గడిచిన దినములన్నిటిలో కూడా నా ప్రభువా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి సజీవ లెక్కలో నుంచి నీ సన్నిధిలో నిలబెట్టి నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు మాకు ఇచ్చిన సమయమును బట్టి నీకే స్తుతులు స్తోత్రం నా ప్రభువా. అయా నీ దాసుని ద్వారా మాకు సెలవిచ్చిన ప్రకారము అయా నీ పరిశుద్ధ పర్వతమును ఎక్కుటకు మాకు కావలసిన ఈ 4 అనుభవములు మా హృదయములో మేము భద్రపరుచుకుని నాయన ప్రవర్తించిన తండ్రి, నీ పర్వతమును ఎక్కుటకు కావలసిన భాగ్యమును మాకు అనుగ్రహించండి. ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నా ప్రభువా అయా నీ సన్నిధిలో మరి పెట్టుకొనిచున్నారు నా ప్రభువా. అయా నీ పరిశుద్ధ పర్వతమును ఎక్కుటకు కావలసిన జ్ఞానమును మాకు అనుగ్రహించండి నా ప్రభువా. అయా బిడ్డలు ఇచ్చిన కానుకలను ఆశీర్వదించండి, దీవించండి. అయా మరి ఎక్కువగా వారిని దీవించి ఆశీర్వదించి నీ సన్నిధిలో బలమైన పాత్రలుగా వాడుకొనమని, నీ దాసుని మరి ఎక్కువగా అత్యధికముగా వాడుకొని వాళ్ళని మా ప్రభువును మా రక్షకుడును త్వరలో రానైన యేసయ్య దివ్య నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. మన మధ్య ఒక చిన్న సాక్ష్యం, ఒక 5 minutes చిన్న సాక్ష్యం ఉంది. మన మధ్య శ్రీనివాస్ గారు ఉన్నారు. వారు ఒక చిన్న సాక్ష్యాన్ని మనతో పంచుకున్న తర్వాత మనం ఆశీర్వాదంతో సెలవు తీసుకుంటాం. రండి.